ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినాడు, ఎట్టునో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎద్దోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? తెలంగాణ ప్రజలపై రేవంత్ మాట్లాడిన మాట ఇప్పుడు సమాజాన్ని మరింత ఆలోచింపజేస్తున్నాయి. నా తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు అన్నాడు. అవునండోయ్ సీఎం గారు, నా తెలంగాణ జనం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చైతన్యవంతులేనండోయ్. నేను తెలంగాణ జాతిపితను, నాకిక ఎదురే లేదు అని చెప్పుకున్నారు కేసీఆర్. అలాంటి ఆయనను ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టింది వాళ్లే, మీరు మాత్రం అస్సలు కాదు. ఆ మాటకొస్తే రేపు రేవంత్ను, ఆ పార్టీని మళ్లీ పాతాళానికి తొక్కేయడం ఎలాగో వారికి తెలుసు. అంతా తెలంగాణ సమాజం గమనిస్తోంది. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు ఈ పోరు బిడ్డలు. అయితే ఇక్కడ రేవంత్ మాట్లాడిన చాలా మాటలు అతిగానే ఉన్నాయి. ఆయన చెప్పిన దాంట్లో అవే అబద్ధాలు, అవే బట్ట కాల్చి మీదేసే ప్రసంగాలు విని అవును నిజమే అని నమ్మే పరిస్థితిలో తెలంగాణ జనం లేరు, ముఖ్యంగా రైతులు. ఈ విషయం రేవంత్ మొదట గుర్తెరగాలి. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసి తను మాట్లాడుతున్నాననే సోయి అతనికి లేకపోయినా జనం అన్నీ గమనిస్తున్నారనే విషయం ఆ పార్టీ అగ్రనేతలైనా పసిగట్టి జాగ్రత్త పడాలి. మరి గత బీఆర్ఎస్ పాలనలో సీఎంగా కేసీఆర్ రైతులకేం తక్కువ చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వేరే వర్గాలను విస్మరించి మరి రైతులకు ఏదైనా చేసి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడ్డారు గులాబీ బాస్. అసలు దేశానికి ఆదర్శమైన రైతు బంధు సృష్టించిన వాడే కేసీఆర్. రైతులకు మేలు చేయాలన్న తపన ఒకటైతే తనకు కూడా మేలు జరుగుతుందనే ఆశ కూడా ఉంది. ఇక ఒకరికేసి మరొకరు వేయకపోతే బడా భూస్వాముల నుంచి వ్యతిరేకత వస్తుందని కేసీఆర్ గ్రహించారు. అది తన ఓటు బ్యాంకు చిల్లుపడుతుందనే భయము ఆయనలో ఉంది. అందుకే ఎవరికి పడితే వారికి భూమి ఉంటే చాలు వేసేశాడు. అక్కడే కేసీఆర్ దెబ్బతిన్నాడు. చిన్న కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. సార్ రైతు బంధు 10 ఎకరాల కాడికే బంద్ చేయాలి సార్ అంటారు. నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు, 10కి కాదు, 5కి కాదు, 15కి కాదు. తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వాళ్ళు వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్లు ఎత్తే బోర్లు చెల్లా చెదురై గూడు చెదిరిన పక్షుల్లాగా అయినుండే. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి, వాళ్ళ బిచ్చం ఎత్తుకునే స్థాయికి కాదు. అది రైతు బంధు. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉండి 100 ఎకరాల ఆసాములు భూసాములకు రైతు బంధు ఎందుకని అడిగారు రేవంత్. ఇప్పుడు అదే రేవంత్ కూడా చేస్తున్నదే. కొన్ని మినహాయింపులు తప్ప ఆలోచించి సాగదీసి ఇప్పుడు రైతు భరోసా పూర్తి స్థాయిలో వేసి పాతవి ఎగ్గొట్టి దీనికి విజయోత్సవం అని పేరు పెట్టారు. ఇవన్నీ రైతులకు తెలియదా? నువ్వేం చేస్తావో అదనంగా అనేది వారు చూశారు కదా. ఉన్నదానికి ఎగనామం పెట్టి 3-4 సీజన్లు బాకీ పడతావని కాదు, ఆ సొమ్మును మేం లాస్ అయ్యామనే రైతాంగం అనుకుంటుంది. నిజంగా కేసీఆర్ ఉంటే అవి కూడా పడేవే కదా అని కూడా అంటున్నారు. అదే సమయంలో కేసీఆర్ ను రైతుల ముందు బోనెక్కిద్దామని అనుకోవడం రేవంత్ అవివేకమే అవుతుంది. స్పీచ్ లో పంచులుండాలి, అది కేసీఆర్ ను పొట్టు తిడితేనే సాధ్యమవుతుంది అనుకుంటే ఇంకా బొక్కాబోర్లా పడాల్సిందే రేవంత్. ఫోన్ ట్యాపింగ్, అధికార దుర్వినియోగం, అహంకారం, ఫ్యామిలీ పవర్ పాలిటిక్స్, సిట్టింగుల అరాచకాలు, మళ్లీ వారికే టికెట్లు ఇచ్చిన వైనం, ఇవన్నీ లోపాలున్నాయి. ఆ పాపాలై శాపాలుగా మారాయి. అందుకే జనం ఈసడించుకున్నారు. ఆ అహంకారానికి తాత్కాలిక విరామం ఇవ్వాలనుకున్నారు, శాశ్వత విరామం కాదు. గుణపాఠం చెప్పాలనుకున్నారు. ఎవరిని ఎక్కువ కాలం నెత్తినెక్కించుకోవద్దని తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే కేసీఆర్ తనకు తానుగా సభల్లో ప్రకటించుకున్నట్టుగా నేను ఓడితే నాకేం కాదు, నీకే నష్టం, నేను ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటా అనే బెదిరింపు మాటలు తెలంగాణ జనంలో మరింత ఆగ్రహాన్ని రగిలించాయి. బెదిరింపులకు, బ్లాక్ మెయిలింగ్లకు, నియంత పోకడలను ఇక్కడ భరించే అంత సీన్ లేదు. అందుకే ఆ నష్టం ఎలా ఉంటుందో చూద్దామని తెలిసి కాంగ్రెస్ కు ఓటేశారు ప్రజలు. కేసీఆర్ ను గద్దెదించారు. గంపెడు హామీలిచ్చి గెలిచిన రేవంత్ అన్నీ చేయకపోగా ఉన్నవి కూడా ఎసరు పెట్టారు. ఇలా నేను చేయడానికి కారణం కేసీఆర్. ఆయనే అప్పులన్నీ వల్లెవేస్తూ రావడం, కోతలు పెడుతూ కాలం వెల్లదీస్తూ కోతల రాయుడిలా మాటలు కోటలు దింకించడం అన్నీ చూస్తున్నారు ప్రజలు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చిండ్రు. క్యాన్సర్ ఉండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను
చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి 8,29,000 కోట్ల రూపాయలతో మాకు అప్పచెప్పిండు మిత్రులారా. ఆనాడు ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడు. ఇవన్నీ చాలవంటూ చర్చ పెట్టండి. ఎక్కడ పడితే అక్కడ మీరు 10 ఏళ్లలో చేసింది మేము 18 నెలల్లో చేశాం అనే మాటలు కేసీఆర్ కు మించిన అహంకారపు మాటలే అవుతాయని రేవంత్ గ్రహించలేకపోతున్నారు. 2 ఏళ్ల కాలంలో ఏం చేయడానికి స్కోప్ లేదు. అది జనాలకు తెలుసు, సీఎం రేవంత్ కు తెలుసు. ఏం జరగలేదని ఎందుకు మరి అంత డాంబికం? మాకు టైం ఇవ్వరా అని నువ్వే అంటి కదా తెలంగాణ సీఎం రేవంత్. ఇన్ని లక్షల కోట్లకు అప్పులు కట్టడమే సరిపోతుంది అని నువ్వే అంటావు. అసలు అప్పు ఎక్కడా పుట్టడం లేదని నువ్వే అంటావు. నన్ను కోసినా ఏం చేయలేనని డీలా పడిపోయి దివాలా రాష్ట్రం ఇదని ప్రపంచానికి పదే పదే చెబుతావు. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సీఎంకు బహుశా నువ్వే అయి ఉంటావు. ఈ లెక్కన ఈ విషయంలో మాత్రం కేసీఆర్ ను మించిన గనుడవి నువ్వే. మరి జనాలేమనుకోవాలి? గుడ్డి కన్నా మెల్లనేమనుకోవాలా? రేవంత్ కంటే కేసీఆర్ బెటర్ అనేలా చేస్తోంది. వారిలో ఆలోచనలు రేకెత్తిస్తుంది కూడా రేవంతే.